రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి చర్చ మొదలైంది. రాష్ట్రంలో సీఎం మార్పు అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు జరగాల్సిన అవసరం ఉందని ప్రజల్లో అభిప్రాయం ఉందని శ్రీహరి పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం మార్పుపై ఇప్పటి వరకు సాగుతున్న ఊహాగానాలకు ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని రాజనాల శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల పాత్ర కీలకమైనప్పటికీ వారికి తగిన గుర్తింపు ప్రాధాన్యత లభించడం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కర్ణాటకలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోనూ సీఎం మార్పుపై చర్చలు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో రాజనాల శ్రీహరి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే తెలంగాణలో నిజంగానే ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందా లేక ఇవి పార్టీ అంతర్గత అసంతృప్తికి సంబంధించిన వ్యాఖ్యలేనా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వాస్తవం మీరు చెప్పింది కూడా ఢిల్లీలో చూస్తే సీఎం మారుతాడనేది కూడా వాస్తవం. అది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా కొన్ని పరిణామాలు చూడడం జరిగింది. అక్కడ సీఎంకి ముఖ్య ప్రాధాన్యత అయితే ఇవ్వడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్నో వందలాది కాంప్లైంట్లు సీఎం గారి మీద చేయడం జరిగింది. వారిని ఈ కాంప్లైంట్ అనేది సంవత్సరం నుంచి చేయడం జరుగుతుంది. దీనికి స్పందన అనేది మరి ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు కూర్చొని దీని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడ ఈ తప్పులు జరుగుతున్నాయి, ఎందుకు ఇంత పార్టీ రోజు రోజుకు దిగజారుతుంది, వెనుకబడిపోతుంది అనే కారణం మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో ప్రతి చోట ఇవాళ ప్రతి విషయంలో కూడా చూస్తే కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు, సీనియర్లకు గుర్తింపు లేకపోవడం, నిజంగా ఒక 20-30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వాడికి పదవులు రాకపోవడం, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, తినడానికి తినలేని పరిస్థితి ఉన్నది. కేవలం తెలుగుదేశం సిఫార్సుల వల్లనే ఈనాడు ఇక్కడ చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు గతంలో ఇల్లు అన్ని చూస్తూనే ఉన్నారు. ఏ పదవి కావాలన్నా కానీ ఆంధ్ర సిఫార్సుతోనే ఇక్కడ ఉంటున్నాయి. కాబట్టి వాటి మీద అధిష్టానం చాలా సీరియస్ ఉన్నది వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఎవరైతే క్యాండిడేట్ బాగుంటాయనే ఆలోచనలో కూడా మరి అధిష్టానం సీఎం అభ్యర్థికి ఆలోచన చేస్తున్నది. అయితే మీరు అన్నట్టుగా ఆ అభ్యర్థి కూడా వాస్తవానికి కూడా మంచి నీతి నిజాయితీపరుడు, ఒక 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని, విద్యార్థి విభాగం నుంచి చిన్న కార్యకర్త నుంచి పెద్ద వరకు నాడి తెలిసిన వ్యక్తిని చూస్తున్నారు. అందులో భాగంగా మరి చల్లా వంశీధర్ రెడ్డి గారి యొక్క పేరు కూడా ప్రస్తావన జరుగుతుంది. వారు 1000% సీఎం అయ్యే అవకాశాలున్నాయి. రైతులను కూడా మేము ఆశిస్తున్నాం. కానీ అధిష్టానం ఢిల్లీ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో కట్టుబడే ఉంటాం. కానీ ఒక పక్కన మేము బీసీ ముఖ్యమంత్రి అనే నిదానంతో మేము ఉన్నాం. కానీ బీసీ ముఖ్యమంత్రి చేసే పరిస్థితిలో అధిష్టానం లేదు కనుక చల్లాధర్మారెడ్డి గారికి ఇస్తే మేము కూడా స్వాగతిస్తాం. వారికి అన్ని తెలుసు కార్యకర్తలు ఎట్లుంటారు, కార్యకర్త మనోభావాలు ఏంటి, కార్యకర్తల ప్రతి ఒక్కటి వారికి తెలుసు. కాబట్టి తప్పకుండా వారికి ఇచ్చినా మేము స్వాగతిస్తాం. చల్లా వంశీధర్ గారు సీఎంగా అవుతారనే ఊహాగానం ఢిల్లీలో కూడా, హైదరాబాద్ లో కూడా బాగానే ఉన్నాయి. వారికి ఇస్తే మేము చాలా అభినందిస్తాం. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తప్పకుండా వారిని స్వాగతిస్తాం.